6 అడుగుల కటౌట్, ఫ్యాన్స్కు డార్లింగ్, యూత్కు ఒక వైబ్రేషన్, ఇండస్ట్రీ సెన్సేషన్, యాక్షన్లో డైనమిక్, అమ్మాయిలకు హార్ట్ కిల్లర్, వాయిస్లో ఎలివేషన్, డైలాగ్స్లో మిస్టర్ పర్ఫెక్ట్, డైరెక్టర్లకు డ్రీమ్ హీరో, ప్రొడ్యూసర్లకు మోస్ట్ వాంటెడ్, పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్ ప్రభాస్. ప్రభాస్ ప్రభాస్ ఆ పేరే ఒక వైబ్రేషన్, ఆ పేరే ఒక సెన్సేషన్. 2002 నవంబర్ 11 ఈశ్వర్తో తొలి అడుగు. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో కె అశోక్ కుమార్ నిర్మాతగా మొదటిగా పరిచయమై మాస్ యూత్ఫుల్ ఎంటర్టైనర్లో తెలంగాణ కుర్రాడిగా మెప్పించాడు ప్రభాస్. శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమా యాక్షన్, కామెడీ, మ్యూజికల్ ఎంటర్టైనర్. మొట్టమొదటిగా ప్రభాస్ హీరోగా తన డైనమిజంను చూపించిన సినిమా. హీరోగా నిలదొక్కుంటాడు అని జనాలు నమ్మిన సినిమా. చిరంజీవికి తొలి రోజుల్లో ఖైదీలా, ప్రభాస్కి వర్షం చాలా రోజులు ఇండస్ట్రీలో చెప్పుకున్న సినిమా. ఆ విధంగా హీరో ప్రభాస్ మరో మెట్టు ఎక్కాడు. అడవిరాముడు సినిమాతో సీనియర్ ఎన్టీఆర్లా మాస్ టచ్ ఉన్న కథాంశంతో, చక్రం లాంటి సినిమాతో, వైవిధ్యమైన కథలతో ప్రభాస్ ఒక మంచి నటుడు అని నిరూపించుకోదగిన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. కెరీర్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే రాజమౌళి చేతిలో పడ్డాడు. ఒక్కసారే ఛత్రపతి రూపంలో జూలు విదిలించాడు. నటనతో, డైలాగ్స్తో, ఫైట్స్తో ప్రభాస్ తన విశ్వరూపాన్ని చూపించాడు. అప్పలనాయుడు తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పూటెత్తుతాయి. ఒక్కసారే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. పౌర్ణమి సినిమా ఓ చక్కని ప్రేమ కావ్యం అని చెప్పుకున్నా, మధ్యలో యోగి, మున్నా సినిమాలు కొంత నిరాశపరిచినా మళ్లీ త్వరగానే కోలుకున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్ బుజ్జిగాడిగా వెరైటీ డైలాగ్ డెలివరీతో డార్లింగ్ అదరగొట్టాడు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో కామెడీ కూడా పండించి అమ్మాయిల ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాతో ఇండస్ట్రీకి పూర్తిస్థాయి హీరోగా తనంతాను పరిచయం చేసుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో డైలాగ్స్ అందరి నోట్లో ఇప్పటికీ నానుతూనే ఉంటాయి. ఇక అక్కడి నుంచి 5 సంవత్సరాలు మళ్లీ రాజమౌళికిచ్చాడు. ప్రపంచానికి ఒక బాహుబలిని పరిచయం చేశాడు. అమరేంద్ర బాహుబలి అను నేను. ఈ మొట్టమొదటి తెలుగు పాన్ ఇండియా సినిమా గురించి అంతగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆ సినిమాకు వచ్చిన లాభాల గణాంకాలే చెబుతాయి. బాహుబలి అనగానే ప్రభాస్ క్యారెక్టర్ పేరు కన్నా ప్రభాసే అందరికీ గుర్తుంటాడు. ఇక సాహో, సలార్ హీరో ప్రభాస్ స్టామినా చెప్పిన సినిమాలు. మళ్లీ రాధేశ్యామ్ అనే అందమైన దృశ్యకావ్యంలో ఆస్ట్రలజర్ పాత్రలో ఓ గొప్ప ప్రేమికుడిగా డిఫరెంట్ డైనమిక్స్లో కనిపిస్తాడు ప్రభాస్. లేటెస్ట్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి పురాణాలను, భవిష్యత్తును కలుపుతూ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్నిచ్చింది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ డౌట్ లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ పూనకాలనే తెప్పించింది. అయితే ఈ అక్టోబర్ 23న ఇప్పటికే 23 చిత్రాల్లో హీరోగా నటించిన యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ జన్మదినం కావటం విశేషం. కావున నమో నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే ప్రభాస్. ఈ సందర్భంగా నమో అసలు ప్రభాస్ ఎవరు అనే కోణంలో పరిశోధన ప్రారంభించింది. అయితే ప్రభాస్ జీవితంలో కొంచెం వెనక్కి వెళ్లి పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానాలు దొరకవచ్చు. మరి వెళదామా? మీరు నాతో పాటు వస్తారా? 2002 నవంబర్ 11న ఈశ్వర్ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభమైంది. ఆ సినిమా నిర్మాత కొల్లా అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు ప్రభాస్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ అదే అతని చివరి సినిమా. మళ్లీ సినిమాలు నిర్మించలేదు వారు. అయితే అశోక్ కుమార్ గారు మళ్లీ ఎందుకు సినిమాలు చేయలేదు? ప్రభాస్ మొదటి సినిమాకు ఈశ్వర్ అనే పేరే ఎందుకు పెట్టారు? ఈ సినిమా 11వ నెల 11వ తేదీన ఎందుకు విడుదలైంది? ఈ ప్రశ్నలు మా నమోను పరిశోధనా దిశగా నడిపించాయి. ఇంకా కొంచెం వెనక్కి వెళితే ప్రభాస్ గారి అసలు మూలం ప్రభాస్ పెద్దనాన్నగారైన కృష్ణరాజు గారు. వారు 1966లో చిలక గోరింక అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా దర్శకుడు కొల్లి ప్రత్యేగాత్మ గారు మొదటిసారి ఆత్మ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. ప్రత్యేగాత్మ గారు తన 75వ ఏట 2001 సంవత్సరంలో మరణించారు. ప్రభాస్ పెద్దనాన్నగారైన కృష్ణరాజు గారు జర్నలిస్టుగా, నటుడుగా, రాజకీయవేత్తగా ఈ ప్రపంచానికి పరిచయమై మార్చి 11, 2022న విడుదలైన వారి చివరి సినిమా రాధేశ్యామ్లో ప్రభాస్ గురువుగా నటించి అదే సంవత్సరం సెప్టెంబర్ 11న స్వర్గస్థులయ్యారు. ఈ మూలాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే
నమోకు ఇంకొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అసలు ఈ ప్రత్యేగాత్మ గారు ఎవరు? ఎవరి లైఫ్ జర్నీని డ్రైవ్ చేయడానికి ప్రత్యేగాత్మ గారు ఆత్మ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు? ఆత్మ అనే పేరు వెనుక దాగిన రహస్యం ఏంటి? ప్రత్యేగాత్మ గారు అక్టోబర్ 31న జన్మించడం, అక్టోబర్ 31 హలోవీన్ డేగా అంటే చనిపోయిన వారిని గుర్తు చేసుకునే ఆత్మల ఉత్సవంగా జరుపుకోవటం, ఈ కనెక్షన్లో ఏముందో, అలాగే ఆత్మగారు చనిపోయిన తేదీ జూన్ 8 అంటే ఇన్ఫినిటీ నంబర్ అవటం, దీని వెనుక పెద్ద స్టోరీనే ఉందనిపిస్తుంది. ఈ ప్రత్యేగాత్మ గారు ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ విడుదలైన ముందు సంవత్సరమే మరణించడానికి ఏమైనా కారణం ఉందా? ఈశ్వర్తో ప్రభాస్ని పరిచయం చేసిన కొల్లా అశోక్ కుమార్ గారి ఇంటి పేరు కృష్ణరాజు గారిని పరిచయం చేసిన కొల్లి ప్రత్యేగాత్మ గారి ఇంటి పేర్లలో సారూప్యత ఉండటం ఏమిటి? మేము అనుసరించే నామలింగానుశాసనం గ్రంథం నుంచి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. 2022 మార్చి 11న రిలీజ్ అయిన రాధేశ్యామ్ సినిమాలో చివరిగా ప్రభాస్ గురువుగా నటించి అదే సంవత్సరం సెప్టెంబర్ 11న కృష్ణరాజు గారు మరణించడానికి వెనుక రహస్యం ఏదైనా దాగుందా? అలాగే ప్రభాస్ జీవితంలో 11 సంఖ్య ప్రభావం ఎలాంటిది? ప్రభాస్ అనే ప్రభంజనం కోసమే ఇవన్నీ జరిగాయా? ఇలా ప్రభాస్ జీవితం వెనక్కి అంటే కనెక్టింగ్ ద డాట్స్ చేసుకుంటూ వెళితే ఎన్నో రహస్యాలు బయటపడతాయి. ఇలా మీ జీవితాలు కూడా జరుగుతాయి. తీవ్రంగా ఆలోచిస్తే అటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మనం ఎప్పుడూ చెబుతున్నట్టు ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించే ఎటువంటి ఫలితమైనా సరే ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధమూ ఉంటుంది. ఇది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన అనేది అనేక పేర్ల ద్వారా గానీ, సంఘటనల ద్వారా గానీ, సంఖ్యల ద్వారా గానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్నే నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం ఏదీ ఒక రీజన్ లేకుండా జరగదు అనేది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే ప్రభాస్ అసలు ఎవరినే భిన్న కోణంలో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ప్రభాస్ లైఫ్లోని ప్రతి సంఘటన లేదా అతని జర్నీలోని ప్రతి ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.